నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య వచ్చిన టాక్సిక్ మూవీకి మిక్స్డ్ టాక్ వస్తోంది. దాదాపు 3 గంటల నిడివితో తెరకెక్కిన ఈ సినిమాలో విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు, ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం అదిరిపోయేలా ఉన్నాయని రివ్యూ చెబుతోంది. ముఖ్యంగా యష్ ను భారీగా ఎలివేట్ చేయడంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇక కథ విషయానికి వస్తే గ్యాంగ్స్టర్ రాయా చుట్టూ టాక్సిక్ కథ తిరుగుతుంది. రాయా పాత్రలో యష్ కనిపించగా అతడి సోదరిగా నయనతార నటించారు. గ్యాంగ్స్టర్ ప్రపంచంలో రాయా ఎదుర్కొనే పరిస్థితులు, అతడి జీవితంలోకి వచ్చే పలువురు మహిళలు, కొడుకుతో ఏర్పడే సమస్యలు కథలో కీలకంగా ఉంటాయి. అయితే ఒకే సినిమాలో చాలా పాత్రలు, చాలా కథా ట్రాక్లను కలపడంతో అసలు కథ ఏంటి, ప్రధాన సమస్య ఏంటి అనేది అర్థం చేసుకోవడం కష్టంగా మారిందని రివ్యూ అభిప్రాయపడుతోంది. యష్, నయనతార సోదర సోదరి బంధంతో పాటు కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హ్యూమా కురేషి పాత్రలకు సంబంధించిన ట్రాక్లు కూడా కథలోకి వస్తాయి. దీంతో కథనం మరింత గందరగోళంగా మారినట్లు తెలుస్తోంది. యష్ విషయానికి వస్తే రాయా పాత్రలో తనదైన స్టైల్, బాడీ లాంగ్వేజ్, యాక్షన్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆయన లుక్, నడక, స్టైల్ కొన్ని చోట్ల కేజీఎఫ్ ను గుర్తుకు తెస్తాయని రివ్యూ చెబుతోంది. తెలుగు డబ్బింగ్, డైలాగ్ డెలివరీ మాత్రం అంతగా ఆకట్టుకోలేదని పేర్కొంది. నయనతార పాత్రకు పెద్దగా ఇంపాక్ట్ లేదని, కియారా తన పాత్రకు న్యాయం చేసే ప్రయత్నం చేశారని తెలిపింది. తారా సుతారియా గ్లామరస్ రోల్లో కనిపించగా, రుక్మిణి వసంత్, హ్యూమా కురేషిలకు మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నప్పటికీ నటనకు సరైన స్థాయిలో అవకాశం దక్కలేదని రివ్యూ అభిప్రాయం. టెక్నికల్ గా మాత్రం టాక్సిక్ చాలా రిచ్ గా కనిపిస్తుంది. సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి అందించిన విజువల్స్ ప్రతి ఫ్రేమ్ ను గ్రాండ్ గా చూపించాయి. పెద్ద బడ్జెట్ సినిమా అనే ఫీల్ తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఎడిటింగ్ మాత్రం సినిమాకు మైనస్ గా మారిందని రివ్యూ చెబుతోంది. దాదాపు 3 గంటల నిడివి ఉండడంతో సినిమా కొన్ని చోట్ల సాగదీసినట్లుగా అనిపిస్తుందని, అవసరం లేని సన్నివేశాలను కట్ చేసి ఉంటే మరింత ఎఫెక్టివ్ గా ఉండేదని పేర్కొంది. రవి బస్రూర్, విశాల్ మిశ్రా, తనిష్క్ బాక్సీ అందించిన సంగీతం కూడా అంచనాలకు తగ్గ స్థాయిలో లేదని తెలిపింది. పాటలు పెద్దగా గుర్తుండిపోయేలా లేకపోగా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సన్నివేశాల్లో మాత్రమే మెప్పించిందని రివ్యూ పేర్కొంది. ఇక సినిమా ప్రారంభం మాత్రం స్టైలిష్ గా ఉంటుందని చెబుతోంది. కియారా అద్వానీ పరిచయం, ఆ తర్వాత యష్ ఎంట్రీ, యాక్షన్ సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతాయి. కానీ కథ ముందుకు వెళ్లే కొద్దీ అసలు సమస్య మొదలవుతుందని రివ్యూ అభిప్రాయం. ఫస్ట్ హాఫ్ లో గన్స్, యాక్షన్, రక్తపాతం, హింస, గ్లామర్ కు కొదవలేకపోయినా బలమైన ఎమోషన్, ఆసక్తికరమైన డ్రామా మాత్రం కనిపించిందని చెబుతోంది. సెకండ్ హాఫ్ లో కూడా పరిస్థితి పెద్దగా మారదని, కొన్ని సన్నివేశాలు మరీ ఓవర్ గా అనిపిస్తాయని పేర్కొంది. చివర్లో వచ్చే సైకలాజికల్ ట్విస్ట్ ఇప్పటికే గందరగోళంగా ఉన్న కథను మరింత కష్టంగా మార్చిందని రివ్యూ చెబుతోంది. మొత్తంగా టాక్సిక్ లో భారీ విజువల్స్, గ్రాండ్ యాక్షన్, యష్ స్టైలిష్ ప్రెజెన్స్ బలంగా కనిపించిన కథా కథనం, ఎమోషన్, ఎడిటింగ్ విషయంలో మాత్రం సినిమా నిరాశపరిచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారీ బడ్జెట్ తో అంచనాలు పెంచిన ఈ సినిమా విజువల్ గ్రాండియర్ గా ఆకట్టుకున్న బలమైన కథ లేకపోవడంతో పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయిందని రివ్యూ తేల్చింది. మరి ఈ మూవీపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.